సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యయ తృతీయాధిపతి అయిన గురువు ఆరింటున్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా అంత కలిసి రాదు. ఉద్యోగం మారాలనుకున్నా సరైన ఉద్యోగం రాక ఇబ్బందులు ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. స్కిన్కి సంబంధించి విషయవహారాలు, అదేవిధంగా ఇండైజెషన్, అసిడిటీ, థైరాయిడ్ ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ధనం ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త వహించడం చెప్పదగినది. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అభివృద్ధి బాగుంటుంది. సంతానం సంబంధం చూసి వివాహం చేయాలనే వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి శుభవార్తను వింటారు. ఎన్నో కాలంగా పూజలు పునస్కారాలు చేసాం, ఆ భగవంతుడు దయ కరుణ కలిగింది మనకి, చక్కగా శుభవార్తను వినామన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విద్య మీద శ్రద్ధ బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరిని నొప్పించకుండా మన కష్టం మనం పడాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త తీసుకోండి. వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనే భావన ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా నూతన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కుదుర్చుకోవడం, ఒక భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా ఉంది. మరిన్ని విజయాలు సాధించాలనే భావన ఎక్కువగా ఉంటుంది. తృతీయ రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. బంధువర్గంలో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు మన తప్పుదోవ పట్టించడం, లేదంటే ఎవరో చెప్పేసి ఇలా చేయండి అలా చేయండి అంటే మనం ముందుకు వెళ్ళడం, అది తర్వాత ఇబ్బంది పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. కుటుంబ స్థలంలో రాహు ఉన్నారు. ధనం వ్యయం ఎక్కువ ఉంటుంది. విద్యాపరంగా కూడా చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అవి సమస్య పోతాయి. ఏదైనా సరే మనకు నచ్చింది ఏదైనా చేయాలనేది చేయండి. ఎవరో చెప్పారనే విధంగా మటుకు వెళ్ళొద్దు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం చేయించండి. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ మంగళవారం అడిగిన